Dear students, today 10th class biology already transportation introduction మనం చూసాము. సో రిమైనింగ్ ఇంట్రడక్షన్ నుంచి అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీ కూడా ఎక్స్టర్నల్ ఫీచర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టుడే చూసినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ది మీనింగ్ చూడండి. ఇన్ ద ఇయర్ 1816 రైన్ లెనాక్ డిస్కవర్ ద స్టెథోస్కోప్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ 1816 రైన్ లెనాక్ డిస్కవర్డ్ బై స్టెథోస్కోప్. ఏం కనుక్కున్నాడంట? స్టెథోస్కోప్ ని డిస్కవర్ చేశాడంట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. Who discovered by stethoscope? Rein Laennec. Which year? 1816. 1816. So before చూడండి, ఇక్కడ రెయిన్ లెనాక్ స్టెథోస్కోప్ ని ఫైండ్ అవుట్ చేయకముందు సో ఎలా ఉండేది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తాడు. సో అంతకుముందు మనం చూస్తున్నట్లయితే హార్ట్ బీట్ అండ్ పల్స్ రేట్ బోత్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం. సో హ్యూమన్ యొక్క న్యూ బార్న్ బేబీ టు అడల్ట్ పర్సన్ వరకు కూడా హార్ట్ బీట్ ఎలా ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనం వచ్చి ఫర్ మినిట్ కి 72 టైమ్స్ హార్ట్ బీట్ అనేది మనకు ఉంటుంది. ఫర్ మినిట్ కి 72 టైమ్స్ మన హార్ట్ బీట్ తీసుకున్నాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ స్టెథోస్కోప్ ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే రెయిన్ లెనాక్ అని చెప్పినాడు. ఓకేనా? సో విచ్ ఇయర్? 1816. ఈ రెండు కూడా బిట్లలో మనకి చాలా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ బిట్ అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని హూ డిస్కవర్డ్ బై స్టెథోస్కోప్? రెయిన్ లెనాక్. విచ్ ఇయర్? 1816. చూస్తే ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు. బిఫోర్ ది డిస్కవరీ ఆఫ్ ది స్టెథోస్కోప్ డాక్టర్ యూజ్డ్ ది హార్ట్ బీట్ బై కీపింగ్ ఇయర్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ ది పేషెంట్. సో ఇతను రెయిన్ లెనాక్ స్టెథోస్కోప్ ని కనుక్కోక ముందు డాక్టర్ ఏం చేశారంట? యొక్క పేషెంట్ యొక్క చెస్ట్ మీద ఇయర్ పెట్టేసి యొక్క హార్ట్ బీట్ ని ఫైండ్ అవుట్ చేశారంట. అర్థమవుతుందా? స్టెథోస్కోప్ ని ఫైండ్ అవుట్ డిస్కవరీ చేయక ముందు డాక్టర్ వచ్చేసి ఒక పర్సన్ పేషెంట్ యొక్క హార్ట్ బీట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేశారంట? ఇయర్ ని పేషెంట్ యొక్క చెస్ట్ మీద పెట్టేసి యొక్క హార్ట్ బీట్ ని ఫైండ్ అవుట్ చేశారంట. సో ఆఫ్టర్ లెనాక్ ఫౌండ్ దట్ ద పేపర్ ట్యూబ్ హెల్ప్ టు ద హియర్ టు ద హార్ట్ బీట్ పర్ఫెక్ట్లీ. సో తర్వాత ఏం చేసిండు? అలా వినటం పర్ఫెక్ట్ గా లేదని చెప్పేసి యొక్క రెయిన్ లెనాక్ ఏం చేసాడు? ఒక పేపర్ ట్యూబ్స్ పేపర్ ట్యూబ్ సహాయంతో ఒక స్టెథోస్కోప్ ని ప్రిపేర్ చేశారంట. ఆ పేపర్ ట్యూబ్ స్టెథోస్కోప్ సహాయంతో పర్ఫెక్ట్ గా హార్ట్ బీట్ ని విన్నారంట. దెన్ హీ యూజ్డ్ బ్యాంబో ఇన్స్టెడ్ ఆఫ్ ది పేపర్ ట్యూబ్ ది హార్ట్ బీట్. సో తర్వాత ఇంకా చేసింట ఇక పేపర్ ట్యూబ్స్ తో పర్ఫెక్ట్ గా లేదని నెక్స్ట్ ఏం చేసింట? బ్యాంబో స్టిక్స్ ను ఉపయోగించి కూడా తయారు చేసినట్టు. ఏంటంటే బ్యాంబో స్టిక్స్. దిస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 1 మార్క్ క్వశ్చన్స్. అండర్స్టాండ్? బ్యాంబో స్టిక్స్ ను ఉపయోగించి కూడా మనకి ఇక్కడ స్టెథోస్కోప్ ని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే రెయిన్ లెనాక్. అండర్స్టాండ్? Who discovered by stethoscope? Rein Laennec. ఓకేనా? విచ్ ఇయర్? 1816. సో ఇక స్టెథోస్కోప్ దేంతో ప్రిపేర్ చేశారు? ఫస్ట్ టైం పేపర్ ట్యూబ్ తో స్టెథోస్కోప్ ని ప్రిపేర్ చేశారు. తర్వాత ఇక పేపర్ ట్యూబ్ తో చేసిన తర్వాత వీటి యొక్క ప్లేస్ రీప్లేస్మెంట్ ఏం చేశాడు? బ్యాంబో స్టిక్స్ ని రీప్లేస్మెంట్ చేసి ఇక బ్యాంబో ట్యూబ్స్ ద్వారా బ్యాంబో స్టిక్స్ సహాయంతో స్టెథోస్కోప్ ని ప్రిపేర్ చేసి హార్ట్ బీట్ ని ప్రాపర్ గా వినడానికి ట్రై చేశారు అనమాట. ఎవరు? రెయిన్ లెనాక్ అని చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఫర్ ద హార్ట్ బీట్ గురించి మనకి తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నౌ ట్రై టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది వైటల్ ఆర్గాన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద టోటల్ యొక్క వైటల్ ఆర్గాన్ మీన్స్ ఇంపార్టెంట్. Vital means important. Heart is a vital organ of the human body. Vital means important organ అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇంపార్టెంట్ ఆర్గన్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ బీట్ ఆఫ్ ది హార్ట్ విచ్ కీపింగ్ అస్ అలైవ్. మరి ఇది హార్ట్ బీట్ జరిగితేనే మనం అలైవ్ ఉంటాం. హార్ట్ బీట్ ఆగిపోతే ఈక్వల్ టు డెత్. మనం చనిపోయిన కింద లెక్కే. సో అందుకని ఇక్కడ చూడు ఏమంటాడు? ఇట్ ఈస్ ద బీట్ ఆఫ్ ది హార్ట్ విచ్ కీప్స్ అస్ అలైవ్. ఇది యొక్క హార్ట్ బీట్ ఉన్నంతసేపు హార్ట్ బీట్ జరుగుతున్నంతసేపు మాత్రమే మనం బ్రతుకున్నట్టు విషయం చెప్తున్నారు. హార్ట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ప్రొటెక్ట్ బై ద రిబ్ కేజ్. ఇక హార్ట్ ఎక్కడ ఆక్యుపై చేసిందంట? సో లంగ్స్ అండ్ ప్రొటెక్ట్ బై ద రిబ్ కేజ్. బిట్వీన్ ఇక లంగ్స్ కి అదేవిధంగా రిబ్ కేజ్ మధ్యలో ఇక హార్ట్ అనేది లొకేషన్ ఫామ్ అయ్యిందని చెప్పినాడు. సో ఆక్యుపై చేసిందని చెప్పినాడు. ది సైజ్ ఆఫ్ హార్ట్ యువర్ హార్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. సో ఫిస్ట్ ఈజ్ పిడికిలు. మనకు హార్ట్ యొక్క సైజ్ ఎంత ఉందంట? మనకు పిడికిలు ఎంత ఉంటుందో అంత మన యొక్క హార్ట్ సైజు ఉంటుంది క్లియర్ గా తెలియజేస్తున్నాడు. ఓకేనా? దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఫర్ ద హార్ట్. సో చూసినట్టు నెక్స్ట్ వన్ ల్యాబ్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ ఎంత? ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ల్యాబ్ యాక్టివిటీ. 4 మార్క్ క్వశ్చన్ ఎగ్జామ్. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చే 4 మార్క్ క్వశ్చన్ అంటే ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది. చూడండి ఇక్కడ ఏ ఫస్ట్ వన్ ఏంట? ఏ ఎలా చేయాలి ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అబ్జర్వేషన్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మమ్మేలియన్ హార్ట్. ఏంటంట? ఇంటర్నల్ స్ట్రక్చర్ of mammalian heart. Mammalian heart means the mammals giving birth to young ones is called
గివింగ్ బర్త్ నైన్ మంత్స్ ఇస్ కాల్డ్ మమ్మేల్స్. సో అదేవిధంగా గివింగ్ బర్త్ నైన్ మంత్స్ ఎవరైతే పాలిచ్చి పిల్లలకు కనేటువంటి యానిమల్స్ ఉంటే వాటిని ఏమంటారు మమ్మేలియన్స్. అలాంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ని అబ్జర్వేషన్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యువర్ యాక్టివిటీ? internal observation of internal structure of mammalian heart. Or understand what is the aim of your activity? Okay na, observation internal structure of mammalian heart అని చెప్తున్నాడు. సో మెటీరియల్ రిక్వైర్డ్. సో కావాల్సిన మెటీరియల్స్ ఏంటి? మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటంట? మెటీరియల్స్ రిక్వైర్డ్ చూసినట్లయితే ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ షీప్. ఏంటంట? ఫ్రెష్లీ కలెక్టెడ్. సో అప్పుడే కలెక్ట్ చేసుకుంటున్న ఫ్రెష్ గా ఉన్నటువంటి స్పెసిమెన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది షీప్ యొక్క హార్ట్ కావాలంట. ఓకేనా? సో ఆర్ గోట్ షీప్ యొక్క హార్ట్ కావచ్చు అండ్ గోట్ యొక్క హార్ట్ ని కలెక్ట్ చేసుకుంటుంటారు ఫ్రమ్ ద బౌచర్ మీన్స్ మార్కెట్. సో ఎక్కడైతే మనకి మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ లో షీప్ గోట్ కానీ అదేవిధంగా హార్ట్ ఉన్నటువంటి గోట్ యొక్క హార్ట్ ని కలెక్ట్ చేసుకుంటుంటారు. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ సోడా స్ట్రా. ఏం కావాలంట? సోడా స్ట్రా. మనం డ్రింక్ చేసిన స్ట్రాస్ ఉంటాయి కదా, సో అంటే సోడా స్ట్రా కావాలంటాడు. అండ్ అదే విధంగా వచ్చేసి యూజ్డ్ పెన్ రీఫిల్స్ అంట, రీఫిల్స్ అండ్ షార్ప్ అండ్ లాంగ్ బ్లేడ్, స్కాపెల్స్, ట్రే అండ్ జగ్ ఆఫ్ వాటర్, డిసెక్షన్, సీజర్స్, ఫోర్షిప్. దీస్ ఆల్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్. ఆర్ అండర్స్టాండ్? షీప్ అండ్ గోట్ యొక్క హార్ట్ కావాలంట, సోడా స్ట్రా కావాలంట, పెన్ రీఫిల్స్ కావాలి, అదేవిధంగా షార్ప్ అండ్ లాంగ్ బ్లేడ్ కావాలి, అండ్ ట్రే కావాలి, అండ్ జగ్ ఆఫ్ వాటర్ కావాలి, డిసెక్షన్ సీజర్ కావాలి, ఫోర్షిప్. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఫర్ ల్యాబ్ యాక్టివిటీ. ఆర్ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, సిన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ మమ్మలియన్ హార్ట్ ఆర్ సిమిలర్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, ఒక విషయం చెప్తున్నాడు. ఆల్ మమ్మలియన్ సరే గివింగ్ బర్త్ నైన్ మంత్స్ ఈచ్ అండ్ ఎవరీ, నాట్ ఓన్లీ షీప్, నాట్ ఓన్లీ గోట్. అండర్స్టాండ్? ఆల్ మమ్మలియన్ హార్ట్స్ ఆర్ సిమిలర్ అంటే ఏమన్నాడు? ఆల్ యొక్క ఎన్విరాన్మెంట్ లో ఎన్నైతే మమ్మలియన్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మమ్మలియన్స్ ఉన్నాయో వాటి యొక్క హార్ట్ అని ఉంటుందా సిమిలర్ గా ఉంటుందంట. ఓకేనా? యు టేక్ ద షీప్ ఆర్ గోట్ హార్ట్ ఫర్ అవర్ అబ్జర్వేషన్. సో మనకి ఇక్కడ అవసరం ఏంటంట? షీప్ యొక్క హార్ట్ కావచ్చు, గోట్ యొక్క హార్ట్ కానీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఫర్ దీస్ యూ నీడ్ ఫాలోయింగ్ ద మెటీరియల్స్. ఈ యొక్క మెటీరియల్స్ ఉపయోగించుకొని ఈ యొక్క షీప్ కానీ షీప్ అండ్ గోట్ యొక్క హార్ట్ ని పూర్తిగా అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ప్రొసీజర్. నెక్స్ట్ వన్ అంటే ప్రొసీజర్ ఫర్ అబ్జర్వేషన్. Procedure for observation. Here చూడండి ఇక్కడ. So before coming to class, wash the heart thoroughly so that blood is completely drained from the chamber of the heart. So ఎప్పుడైతే మన యొక్క క్లాస్ రూమ్ తీసుకొస్తున్నాం, యాక్టివిటీ చేయడానికి ఏం తీసుకొస్తున్నాం? షీప్ యొక్క హార్ట్ కావచ్చు, గోట్ యొక్క హార్ట్ ని క్లాస్ రూమ్ తీసుకొచ్చి ఏం చేయాలంట? సో వాష్ ద హార్ట్ థరోలీ. యొక్క హార్ట్ మొత్తాన్ని కూడా బాగా వాష్ చేయండి, క్లీన్ గా వాష్ చేయమని చెప్తున్నాడు. అండ్ సో ద బ్లడ్ ఈస్ కంప్లీట్లీ డ్రైన్ ఫ్రమ్ ద చాంబర్ ఆఫ్ ద హార్ట్. యొక్క హార్ట్ యొక్క చాంబర్స్ లో ఏమైనా బ్లడ్ ఉంటే ఆ బ్లడ్ మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే యొక్క హార్ట్ ని యొక్క క్లాస్ రూమ్ లో తీసుకుంటామని చెప్తున్నాడు. టేక్ ఏ సోడా స్ట్రా అండ్ ఇన్సర్ట్ దెమ్ ఇంటూ ద స్టంప్స్ ఆఫ్ ది బ్లడ్ వెజిల్స్. సో ఇక్కడ ఉన్న మనం ఆల్రెడీ ఉపయోగించిన మెటీరియల్ ఉందిగా, సోడా స్ట్రా కావచ్చు అండ్ పెన్ రీఫిల్స్ కావచ్చు, అదేవిధంగా షార్ప్ ప్లేటెడ్ కావచ్చు అండ్ జగ్ ఆఫ్ వాటర్. వీటిలో ఒక మెటీరియల్ ని సోడా స్ట్రా తీసుకుని యొక్క హార్ట్ యొక్క వెజిల్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పార్ట్ లో ఏమైనా బ్లడ్ ఉంటే ఆ బ్లడ్ మొత్తాన్ని తీసే ఉంటాడు. వీటి యొక్క వెజిల్స్ లోపలికి ఉన్నటువంటి సోడా స్ట్రాని ఇన్సర్ట్ చేయమంటాడు. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నా, హౌ మెనీ లేయర్స్ ఆర్ కవరింగ్ ద హార్ట్. ఇక హార్ట్ ని కవర్ చేస్తున్న లేయర్స్ ఏందని అడుగుతాడు. కానీ దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. దిస్ ఇస్ ఏ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఈ యొక్క హార్ట్ ని మనం చూడమంటాడు, దీన్ని అబ్జర్వ్ చేయమంటాడు ఇక్కడ. ఓకేనా? ఏం చెప్తున్నా చూడండి. సో ఇక్కడ హౌ మెనీ లేయర్స్ ఆఫ్ కవరింగ్ హార్ట్, ఈ హార్ట్ ని కవర్ చేస్తున్న లేయర్స్ ఏందని అడుగుతున్నాడు. ఓకేనా? క్లియర్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? వాట్ ఈస్ సో నౌ రిమూవ్ ద లేయర్ అండ్ కవరింగ్ ద హార్ట్ అండ్ అబ్జర్వ్. సో యొక్క హార్ట్ పైన కూడా లేయర్ ని రిమూవ్ చేసి మనం చూడవచ్చు ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడమని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ హార్ట్. యొక్క హార్ట్ యొక్క షేప్ ఎలా ఉందో చెప్పమన్నాడు. హార్ట్ యొక్క షేప్ ఆల్రెడీ మనకి సైజ్ చెప్పడా, సైజ్ ఎంత ఉంది? మన యొక్క ఫిస్ట్ మన యొక్క పెడికల్ ఎంత ఉందో, మన యొక్క హార్ట్ సైజ్ ఎంత ఉందో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ హార్ట్. హార్ట్ యొక్క షేప్ ఎలా ఉందో చెప్పమంటాడు.
Now, how many large blood vessels stumped are attached to the heart? ఈ యొక్క హార్ట్ మొత్తానికి కూడా ఎన్ని లార్జ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, ఓకేనా, అటాచ్ టు హార్ట్ ఎన్ని ఈ యొక్క హార్ట్ కి అటాచ్ అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వన్, విచ్ ఎండ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఎ బోర్డర్ అండ్ విచ్ ఎండ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఎ నారో. చూడండి, ఇచ్చి ఎండ్ అన్నాడు. ఎండ్ అంటే చివరి భాగం. ఏ సైడ్ బ్రోడర్ గా ఉంది, ఏ సైడ్ నారోగా ఉంది. బ్రోడర్ మీన్స్ వెడల్పుగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఏ యాంటీరియర్, దిస్ ఇస్ ఏ యాంటీరియర్ ప్లేస్ అంటారు. ఏమంటారు? యాంటీరియర్ ప్లేస్ అంటారు. అంటే పై వైపు భాగాన్ని ఏమంటారు? యాంటీరియర్ అంటారు. సో అదేవిధంగా కింద వైపు భాగాన్ని ఏమంటారు? పోస్టీరియర్ అంటారు. ఏమంటారు? పోస్టీరియర్ అంటారు. సో చూసినట్లయితే యాంటీరియర్ పొజిషన్ ఎలా ఉందా, ఎలా ఉందంట మనకి ఇప్పుడు. సో అదేవిధంగా విచ్ ఎండ్ ఈస్ నారో. నారో మీన్స్ సన్నగా ఉన్నట్టు కప్పులు వేసిందంట. పోస్టీరియర్ ప్లేస్ లో మనకి సన్నగా ఉందని చూపిస్తున్నాడు. అబ్జర్వ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్, కరోనరీ వెజల్స్ ఆన్ ద వాల్ ఆఫ్ ది హార్ట్. నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుందంటే మనకి బ్లడ్ వెజల్స్ కనిపిస్తుంటాయి. ఏ బ్లడ్ వెజల్స్? కరోనరీ బ్లడ్ వెజల్స్ కనిపిస్తుంటాయి. ఏం కనిపిస్తుంటా? కరోనరీ బ్లడ్ వెజల్స్ అని మనకి ఈజీగా కనిపిస్తుంది చెప్తున్నాయి. ఇక్కడ చూసినట్టు మనకి రైట్ కరోనరీ ఆర్టరీ అనేది కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా. రైట్ కరోనరీ ఆర్టరీ అనేది కనిపిస్తుంది. ఒక స్ట్రక్చర్ మొత్తంలో మనకి కరోనరీ ఆర్టరీస్ అనేవి కనిపిస్తాయని చెప్తున్నాను. కరోనరీ వెజల్స్ అని కనిపిస్తాయని చెప్తున్నాను. ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ మోడల్ ఆర్ గోట్ అండ్ షీట్, లుక్ ఎట్ ద ఫిగర్, గివ్ ద క్లియర్ఫుల్ అబ్జర్వేషన్. ఒకవేళ మీకు గోట్ యొక్క హార్ట్ కావచ్చు, షీప్ యొక్క హార్ట్ కానీ దొరకకపోతే ఈ యొక్క డయాగ్రామ్ తీసుకొని క్లారిటీగా అబ్జర్వ్ చేయమని, క్లియర్గా అబ్జర్వ్ చేయమని, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని మనకి తెలియజేస్తున్నాడు, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే, కీప్ ద హార్ట్ ఈస్ ద ట్రైన్ అండ్ such as a where the large arc like tube faces upward, this is the ventral side. సో ఇక హార్ట్ ని ట్రైలో తీసుకొని ఆ ట్రైలో మనం పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఆర్క్ మీన్స్ లైక్ ఈ యొక్క పార్ట్ మొత్తం ఆర్క్ అంటారు. సో మనకి ఆల్రెడీ మ్యాథ్స్ లో ఇలా గీస్తారు కదా, ఆర్క్ గీస్తారు, చేపలు ఇలా గీసి ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో అదే విధంగా ఈ యొక్క ప్లేస్ ఆర్క్ లాగా ఉన్నట్టు ఈ ప్లేస్ ని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేసి ద అప్వర్డ్ ఆఫ్ దిస్ ఇస్ ద వెంట్రల్ సైడ్. సో ఇక్కడ చూడండి, వెంట్రల్ సైడ్ అండ్ డోర్సల్ సైడ్. వెంట్రల్ సైడ్ అంటే ఇక ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం కూడా వెంట్రల్ సైడ్ అంటారు. సో బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ ని డోర్సల్ సైడ్ అంటారు. ఐ అండర్స్టాండ్, వెంట్రల్ అండ్ డోర్సల్, దిస్ ఇస్ ఏ వెంట్రల్ సైడ్. ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఏమంటారు? వెంట్రల్ సైడ్ అంటారు. బ్యాక్ వైపు గానీ డోర్సల్ సైడ్ అంటారు. సో ఇక్కడ హార్ట్ చూసినట్టు మనకి వెంట్రల్ సైడ్, ఈ యొక్క పార్ట్ వైపు మనకు కనిపించే పార్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమన్నాడు? వెంట్రల్ సైడ్ కనిపించే పార్ట్స్ ని మనం చూస్తున్నాడు. నౌ టేక్ ద షార్ప్ బ్లేడ్ అండ్ స్కాపల్ అండ్ ఓపెన్ ద హార్ట్ అండ్ సచ్ వే ద చాంబర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్, టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఫిగర్ 5. చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక బ్లేడ్ తీసుకుని, షార్ప్ బ్లేడ్ ట్రైలో తీసుకుని ఒక హార్ట్ ఏదైనా కట్ చేయమన్నాడు, ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేస్తే యొక్క హార్ట్ లోపల ఎన్ని చాంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. సో ఇక్కడ ఇంకో విషయం మనం చూస్తున్నాడు హార్ట్ గురించి. In an adult human, the heart measures the about 13 centimeters length and 9 centimeters breadth. సో ఈ యొక్క హార్ట్ చూసినట్టు ఉందంట, 13 centimeters లెంత్ ఉందంట, ఓకేనా, అంటే పొడవు ఉందంట. సో అదే 9 centimeters బ్రెడ్త్ ఉందంట, 9 centimeters వెడల్పు ఉందని చెప్తున్నాడు. సో ఆల్రెడీ ఇంకో విషయం చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ వైల్ ద మేల్ హార్ట్ వెయిట్ ఇస్ 285 to 340 grams ఉంటుందంట. ఎంత ఉందంట? 285 to 340 grams ఉంటుందంట. అదేవిధంగా ఫీమేల్ హార్ట్ యొక్క వెయిట్ ఎంత ఉందంట? 247 to 285 grams ఉంటుందని చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ.